ఎర్రగొండపాలెం వందపడకల ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో సకల జబ్బులకు వైద్యం అందుబాటులో ఉన్నట్లుగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాల కార్యాలయంలో డాక్టర్ ఆదిత్య పత్రికలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ విలేకరులు చాలా మంది ఉన్నారని, వారందరూ యాడ్లు అడిగారని, నా జీతంలో నుంచి యాడ్లు ఇవ్వలేనన్నారు. అన్ని జబ్బులకు సంబంధించి వైద్యులు ఈ ఆసుపత్రిలో ఉన్నారని, ప్రజలు దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈయనతో పాటుగా డాక్టర్ సుధీర్ ఉన్నారు. శుభాకాంక్షలు అండి. నేను మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ ఎర్రగొండపాలెం. ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎర్రగొండపాలెంలో జరుగుతున్నటువంటి వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అట్లనే అన్ని సర్జరీస్ మరి ట్రీట్మెంట్స్ కూడా ఉచితంగా చేయడం అనేది జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా గిరిజన తండాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ సంగతిని గుర్తించి చిన్నదైనా పెద్దదైనా ఆరోగ్య సమస్యలకు ధైర్యంగా నేరుగా ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఎర్రగొండపాలెంకి రావచ్చు, తప్పనిసరిగా రావాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే మరి చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉన్నారు, శస్త్రచికిత్స నిపుణులు ఉన్నారు, గైనకాలజీకి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, మత్తు వైద్యానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ అందిస్తున్నాం. మరి హాస్పిటల్ ప్రాంగణం కూడా శానిటేషన్ కానీ మరి క్లెన్లీనెస్ విషయంలో మరి చక్కటి మార్పులు చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలనేటువంటి దిశగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో మీ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఎర్రగొండపాలెం సేవలు మీరందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతున్నాను.